సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఒకానొక సమయంలో తాను మద్యానికి బానిసయ్యానంటూ బాలీవుడ్ నటి, దర్శకురాలు, నిర్మాత పూజా భట్ తెలిపారు. ఈ విషయాన్ని చెప్పడానికి నేను సిగ్గుపడ్డం లేదని అన్నారు. దాదాపు 7.5 ఏళ్ల పాటు తాను మద్యంతో సహజీవనం చేశానని, ఆ తర్వాత మెల్లగా దాని నుంచి బయటపడ్డానని చెప్పారు. ఆడవాళ్లు కూడా తాగుతారని, దాని నుంచి బయటపడతామని కూడా అన్నారు. ఈ జనరేషన్ లో ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నామని, దీంతో ఒత్తిడిని తట్టుకోవడానికి మద్యానికి అలవాటు పడుతున్నామని చెప్పారు. అయితే దాని నుంచి తాము త్వరగానే బయటపడగలమని చెప్పారు. మద్యం అలవాటు నుంచి బయటపడని వారు మాత్రం వినాశాన్ని కొని తెచ్చుకున్నట్టేనంటూ చెప్పుకొచ్చారు. తాను మందుకు బానిసైన సమయంలో ఓ టైంలో అందరూ తను తాగుబోతు అని పిలిచేవారని పూజా భట్ చెప్పారు. మద్యం అలవాటు నుంచి పూర్తిగా బయటపడాలని అనుకున్నానని, అయితే ఆ వ్యసనం నుంచి బయటపడడం అంత ఈజీగా జరగలేదని అన్నారు. మద్యం అలవాటును మానేయడానికి తాను నిజంగానే ఓ యుద్ధం చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఇలాంటి విషయాలు బయటకు చెప్పడానికి మహిళలు భయపడతారని, అయితే ఈ సమస్య అందరికీ ఉంటుందని చెప్పారు. ఇప్పటికైనా మహిళలు ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడాలని పూజా భట్ చెప్పుకొచ్చారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.